హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పల్స్ బెంగళూరు. మొదటిగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, మరియు యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్కి అలానే మ్యాథ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏమిటి, అలానే యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్లో ఏమేమి ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్, ఇక్కడే రెండు పదాలు ఉన్నాయి. ఫస్ట్ యాప్ట్యూడ్ అంటే ఏమిటి, తర్వాత రీజనింగ్ అంటే ఏమిటి అని తెలుసుకున్నాం. ఫస్ట్ యాప్ట్యూడ్ అంటే ఏమరా అంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తున్నాం అనే దాన్నే మనం యాప్ట్యూడ్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నెంబర్ సిరీస్తో ఏమైనా ఒక క్వశ్చన్ అడిగినారో మనము ఎంత ఫాస్ట్గా దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఆన్సర్ కనిపెడతామో దాన్నే యాప్ట్యూడ్ అని అంటాం సింపుల్గా. తర్వాత యాప్ట్యూడ్ అంటే తెలుగులో సహజ సామర్థ్యం అనమాట, ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ ఎబిలిటీ అనమాట. ఒక హ్యూమన్ తనకున్న నాలెడ్జ్తో ఇచ్చిన క్వశ్చన్ని ఐడెంటిఫై చేసి లాజిక్ కనిపెట్టి దాన్ని ఫాస్ట్గా, అంటే యూజింగ్ నెంబర్స్, చిన్న చిన్న మ్యాథ్స్ ఫార్ములాస్ ఉపయోగించి ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని మైండ్లోనే ఆన్సర్ కనిపెట్టేదాన్ని యాప్ట్యూడ్ అంటాం అనమాట. Aptitude means is a skill or ability to solve real life problems logically and quickly. It checks how fast and accurately you think using numbers. మనం చూసినట్లయితే యాప్ట్యూడ్లో మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయన్నమాట. మెయిన్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి యాప్ట్యూడ్లో మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేమి న్యూమరికల్ యాప్ట్యూడ్ అనమాట. న్యూమరికల్ యాప్ట్యూడ్లో ఏమరా అంటే నెంబర్ సిరీస్తో మనం ఆడుకుంటాం అనమాట. నెంబర్ సిరీస్ అనే కాదు, నెంబర్స్కి రిలేటెడ్ అయినా ఏ క్వశ్చన్ అన్నా కానీ రాని అదే న్యూమరికల్ యాప్ట్యూడ్. ఇలా మెయిన్ 4 టైప్స్ నేను చెప్తాను. అది తర్వాత దీంట్లో కూడా సో మెనీ టైప్స్ ఉంటాయి అనమాట యాప్ట్యూడ్. ఇప్పుడు వర్బల్ యాప్ట్యూడ్ అని చెప్పి, మళ్ళీ దీంతోనే నెంబర్ యాప్ట్యూడ్, క్వాంటిటేటివ్, వర్బల్, లాజికల్, ఇంకా సో మెనీ థింగ్స్ వస్తుంటాయి. బట్ కానీ మనం మెయిన్గా నేర్చుకునేది ఏమరా అంటే మెయిన్గా 4 నేర్చుకుంటాం. ఫస్ట్ ఏమి న్యూమరికల్ యాప్ట్యూడ్, తర్వాత ఏమి క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అనమాట, తర్వాత లాజికల్ యాప్ట్యూడ్, ఫైనల్గా ఏమి వర్బల్ యాప్ట్యూడ్ అంటే ఏమరా అంటే ఇంగ్లీష్ గ్రామర్ అనమాట. సినానిమ్స్ కానీ ఇంగ్లీష్ ఒక ప్యాసేజ్ ఇచ్చేసింటారు, ఆ ప్యాసేజ్లో నీకు సినానిమ్స్ కనిపెట్టేది కానీ, లేకపోతే ఆపోజిట్ వర్డ్స్ కనుక్కోవడం కానీ, లేకపోతే ఒక క్వశ్చన్ ఇచ్చినంటారు దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కోడింగ్ కానీ డీకోడింగ్ అని చేయమంటారు. ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అది వర్బల్ వస్తాయి అనమాట. దీన్ని ఏమన్నా వర్బల్ యాప్ట్యూడ్ అనమాట. ఈ మెయిన్గా ఈ 4 టైప్స్ యాప్ట్యూడ్లో ఉన్నాయి. తర్వాత ఈ యాప్ట్యూడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 1 కాదు 2 కాదు చాలా వస్తాయి అసలుకి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ట్యూడ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రా అంటే ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ 120 కిలోమీటర్స్ స్పీడ్ ఇన్ 2 hours, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ట్రావెల్ ఇన్ 1 hour? అంటే ఇప్పుడు ఏం రా అంటే ట్రైన్ అనేది 120 km/h స్పీడ్తో 2 గంటలు ప్రయాణిస్తే 1 గంటకి ఆ యొక్క ట్రైను ఎంత స్పీడ్తో వేగంతో ప్రయాణిస్తుంది అని అర్థం. దాంట్లో మెయిన్గా ఏం రా అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలా. 120 కిలోమీటర్స్ 2 hours ట్రావెల్ చేస్తున్నట్లయితే 120 కిలోమీటర్ల హాఫ్ ఎంత 60, తర్వాత 2 hours హాఫ్ ఎంత 1 hour. అప్పుడేమి ఆన్సర్ మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసినాం అనమాట. నేను బోర్డులో కూడా రాయాలా, మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసిన. ఏమి 120 హాఫ్ 60, 2 హాఫ్ 1, అంటే 1 hourకి 60 km/h స్పీడ్లో ఆ ట్రైన్ పోతుంది. అంటే మనం ఇలా ఫాస్ట్గా చేయడాన్ని యాప్ట్యూడ్ అని అంటాం. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మనం రీజనింగ్ అంటే ఏమీ తెలుసుకుందాం. రీజనింగ్ అంటే ఏమిటి? రీజనింగ్ అంటే ఏమరా అంటే మన లాజికల్ థింకింగ్ని, అలానే మన ప్యాటర్న్ రికగ్నిషన్, మనకి ఇచ్చిన ఒక సినారియో, అది ఏ క్వశ్చన్ అయినా కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం లాజిక్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ సిరీస్ ఇచ్చినారనుకో, ఇప్పుడు ఎంత 2, 4, 6, 8, 10 క్వశ్చన్ అంటే ఇట్లా సిరీస్ ఇస్తారనమాట. అంటే మనం మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఇప్పుడు దీంతో డిఫరెన్స్ 2 తర్వాత ఇక్కడ సిరీస్ ఏమైంది, ఈవెన్ నెంబర్ సిరీస్ ఉంది. అంటే ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10, 12, 14, 16 అట్లా. నెక్స్ట్ నెంబర్ 12. ఎందుకంటే ప్రతిన 2 డిఫరెన్స్ వస్తూ ఉంది. అంటే ఈవెన్ నెంబర్స్ అని మనం ఫాస్ట్గా అర్థం చేసుకున్నాం. అలానే వాళ్ళు ఏదన్నా రీజనింగ్లో ఏమన్నా మనము ఫాస్ట్గా లాజిక్ బిల్డ్ చేసి దానికి ఆన్సర్ కనిపెట్టేది. అంటే క్లూస్ కనిపెట్టాలి. ఇప్పుడు ఏదన్నా ఒక మర్డరు అలా జరిగిన తర్వాత పోలీసులు ఎట్లయితే ఇన్వెస్టిగేట్ చేస్తారో ఎలా అయింది ఏమైంది అని, అలా మనం ఇచ్చిన ప్రాబ్లమ్స్లో లాజిక్ బిల్డ్ చేయాలి. అంటే ఏం మిస్ అయింది, ఏది యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అని చెప్పి బిల్డ్ చేయాలన్నమాట. రీజనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ అండ్ ప్యాటర్న్ రికగ్నిషన్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ లాజిక్. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్ అండ్ సో మెనీ థింగ్స్. జస్ట్ మనం ఏమరా అంటే లాజిక్ అండ్ ప్యాటర్న్ రికగ్నిషన్ అంతే. తర్వాత దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకున్నాము. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సిరీస్ అనుకో, లెటర్ సిరీస్లో ఏమి ఇస్తారో ఏ ఇస్తాడు, బి ఇస్తాడు.
ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, సి ఇస్తాడు, డి ఇస్తాడు, ఈఎఫ్ వదిలేస్తాడు, తర్వాత జి ఇస్తాడు, తర్వాత హెచ్ ఇస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏది అని అంటారు. అప్పుడేమి ఏబిసిడి, ఇక్కడ ఏం మిస్ అయినాయి, ఏడు మధ్యలో ఈ మిస్ అయింది, వేరే ఎఫ్ మిస్ అయింది, తర్వాత జి ఉంది, హెచ్ ఉంది, తర్వాత హెచ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ 2 వదిలేసినాడు, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే అది వాడు అడిగే క్వశ్చన్ని వాడిచ్చే ఆప్షన్స్ బట్టి, అంటే వాడిచ్చిన ఆప్షన్స్లో కూడా మళ్ళీ మనం ఎలిమినేట్ చేస్తా పోతాం అనమాట. ఆ ఎలిమినేట్ చేసిన క్రమంలో నీకు లాజిక్ అర్థమవుతుంది అప్పుడే. అంటే ఇక్కడ 2 ఇచ్చినాడు, ఇక్కడ 2 ఇచ్చినాడు, అంటే ఇది ఇప్పుడు ఈ 2 ఈ సిడి లాగా ఐజే కావచ్చు, తర్వాత ఇప్పుడు ఈఎఫ్ వచ్చింది, జిహెచ్ వచ్చింది కదా, ఐజే వదిలేసి కేఎల్ కావచ్చు. ఇట్లా మనము ఇచ్చిండే చాయిసెస్ని కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటా పోవాలి. అంటే బెస్ట్ కేసెస్ తీసుకొని వరస్ట్ కేసెస్ మనం ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా బిల్డ్ అవుతుంది. అంటే లాజిక్ ఒక తడ నువ్వు చిన్న లాజిక్ నువ్వు కనిపెట్టినా కానీ తర్వాత నువ్వు ఆప్షన్స్లో నీకు ఆన్సర్ దొరికిపోతుంది అనమాట. దీంతో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అనమాట. రీజనింగ్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. అవేమరా అంటే, ఒకటి వర్బల్ రీజనింగ్, ఇంచేబుల్ చెప్పినాం కదా, వర్బల్ రీజనింగ్ ఏమి ఇంగ్లీష్ గ్రామర్ లాగా, అట్లా వర్బల్ రీజనింగ్లో దీంతో కూడా అంతే. ఒక స్టేట్మెంట్స్ కానీ వర్డ్స్ కానీ ఏమన్నా ఇచ్చేసింటారో దానికి రిలేటెడ్, అంటే వర్డ్స్ అంటే ఏమరా అంటే మనం మ్యాథ్స్ అనేది ఎక్కువ ఉపయోగించాం, అంతా కూడా ఏమి లాంగ్వేజ్ పరంగా ఉంటుంది అనమాట. స్టేట్మెంట్ పరంగా ఒక క్వశ్చన్ ఇచ్చేయంటారు, దాన్ని అర్థం చేసుకొని మనం రాయాలన్నమాట. తర్వాత ఏమి నాన్ వర్బల్ రీజనింగ్. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఏమి, ఈడేం చెప్పినాను నేను, వర్డ్స్, స్టేట్మెంట్స్, లాంగ్వేజ్ అది ఇది అని చెప్పినాను. దానికి డెడ్ ఆపోజిటే నాన్ వర్బల్ రీజనింగ్. ఇక్కడ ఏం చేస్తాం అంటే మెయిన్గా యూజ్ చేసేది ఎవరంటే నెంబర్స్, మ్యాథ్స్, చిన్న క్యాలిక్యులేషన్స్ ఇట్లా యూజ్ చేసుకుంటూ పోతాం. తర్వాత ఇప్పుడు రీజనింగ్ అంటే ఏమిటి, యాప్టిట్యూడ్ అంటే ఏమిటి అని అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ అంటే న్యాచురల్ ఎబిలిటీ, తర్వాత రీజనింగ్ అంటే లాజిక్, తర్వాత ప్యాటర్న్ రికగ్నిషన్. స్మాల్గా చెప్పాలంటే యాప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం, అంటే స్మాల్ క్యాలిక్యులేషన్స్ అనమాట. మ్యాథ్స్ యూజ్ చేసుకొని స్మాల్ క్యాలిక్యులేషన్, రీజనింగ్ యూజ్ చేసుకొని ప్యాటర్న్ రికగ్నిషన్, లాజిక్ బిల్డ్ చేయడం అంతే. తర్వాత యాప్టిట్యూడ్లో మనం సిలబస్ చూసినట్లయితే అంటే మొత్తం సిలబస్ అంతా కూడా, ఇప్పుడు నేను సిలబస్ చెప్పాలంటే మీకు 2 పేజీలు చెప్పాలి. అలానే ఈ యాప్టిట్యూడ్లో మెయిన్గా వచ్చే సిలబసెస్ అంతా కూడా ఏమే, టైము, స్పీడ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, యావరేజెస్, ఆ తర్వాత రేషియోస్, ఇలా సో మచ్ మోర్. దీంట్లో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనుకో, మనం పర్సంటేజ్ మాట్లాడుకుంటా అంటాను మనం. ఇప్పుడు నీకు రిజల్ట్ వచ్చింది, నీకు ఇప్పుడు మీ ఇంట్లోనే మీ అన్న కానీ, మీ నాన్న కానీ, మీ అమ్మ కానీ నీకు ఎంత వచ్చింది అని అడుగుతారు. అంతేగాని నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ప్రతి సబ్జెక్ట్లోనే అడగరు. ఎవరో టీచర్లు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు టీచ్ చేస్తారు కాబట్టి నీకు ఇంత సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడుగుతారు. కానీ బట్ నీకు బ్యానర్లో వేసే వాళ్ళు బయటికి నీ ప్రొఫైల్ చూపించేటప్పుడు ఏం చూపిస్తారు, నీ ఓవరాల్ పర్సంటేజ్ చూపిస్తారు అనమాట. నాకు 97% వచ్చింది, నాకు 90 వచ్చింది, నాకు 80 వచ్చింది, నాకు 75%. అట్టా ప్రతిదీ కూడా మనం ఏం అంటే ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో మనము ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. కానీ అలా కాదని చెప్పి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అంటే షార్ట్ కట్స్ అని చెప్పి ఇప్పుడు ప్రతిదానికి షార్ట్ కట్స్ అనేది మనం ఒకవేళ ప్రతిదానికి షార్ట్ కట్లు ఉన్నా కానీ ఇప్పుడు ఒక 2000, 3000 షార్ట్ కట్స్ ఉంటాయి. లేకపోతే నేను చెప్పే 100 మోడల్లోనే 100 షార్ట్ కట్లు ఉంటాయి అనమాట. 100 మోడల్లోనే 100 షార్ట్ కట్లు మనం బట్టి పట్టలేం కదా. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇప్పుడు ఆ కూర్చొని అయ్యో నేను ఇది ఇప్పుడు ఈ షార్ట్ కట్ ఉపయోగించాలా, ఈ ఫార్ములా ఉపయోగించాలా అని చెప్పి మనం ప్రతిదీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని రివైజ్ చేసుకొని బట్టి పట్టుకోలేం. ఎందుకంటే నేను సింపుల్గా మీకు చెప్పేది ఏమన్నా అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాక్టికల్గా ఇప్పుడు ఇంచప్పుడు ఆ ట్రైన్ ఎగ్జాంపుల్లో చెప్పాను కదా 120 కిలోమీటర్స్, ఇట్లా మీరు ఆలోచించుకోండి అనమాట. మీ మైండ్లో మీ యొక్క మీ లాజికల్ థింకింగ్, మీ మైండ్ ఎంత షార్ప్ ఉందని చెప్పి వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అంతా కూడా పెట్టేది. ఇది ఎందుకు పెడతామరా అంటే నీ క్వాలిటీ అంటే ఏమరా అంటే నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు, నీ మైండ్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనేది బట్టి ఇలా దీంట్లో టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, తర్వాత పర్సంటేజెస్, ఇలా మనము ఏం మాట్లాడినా కానీ మ్యాథ్స్ ఖచ్చితంగా ఉపయోగిస్తాం. బట్ కానీ మ్యాథ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి మ్యాథ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక నిమిషం, ఫస్ట్ యాప్టిట్యూడ్లో మనం ఇప్పుడు ఈ సిలబస్ చూసినాం కదా, ఈ సిలబస్లో మనం పర్సంటేజెస్ మాట్లాడుకున్నాము. తర్వాత యావరేజెస్ అనమాట. ఇప్పుడు యావరేజ్ మనమే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ అనంతపూర్లో ఉన్నాడు, తర్వాత వాడు అనంతపూర్ నుంచి చిత్తూరుకు రావాలంటే ఇప్పుడు నేను మధ్యలో హిందూపూర్లో ట్రైన్ ఎక్కినారా, కలికిరిలో దిగుతాను, ఇంత టైము 2 hours 3 hours పడుతుంది నాకు అని చెప్పి, అంటే వాడు యావరేజ్ టైం నీకు చెప్తాడు అనమాట. అంటే మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనం ఏం చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాం, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ని యూజ్ చేస్తున్నాం, బట్టి పట్టట్లేదు. తర్వాత మనం భయపడలేదు, అంటే మనకి ఏదైతే మన మైండ్కి ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అవుతుందో అదే మనం చెప్తున్నాం. అలానే మనం ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా ఇలానే నేర్చుకుంటేనే మనకి ఈజీగా
ఎఫెక్టివ్గా అర్థమవుతుంది, అలానే మనం ఇచ్చిన ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అలా కాదని చెప్పి వాడు ఎగ్జామ్లో ఇప్పుడు 100 ప్రాబ్లమ్స్ ఇస్తాడని చెప్పి 100 బట్టి అయ్యలేదు కదా. ఇప్పుడు ఇంటర్లో కూడా మనం 75 మార్క్స్కి ఫస్ట్ ఇయర్ అయితే మ్యాథ్స్ 1A మ్యాథ్స్ 1B అని, సెకండ్ ఇయర్ అయితే 2A 2B అని 75కి ఇలా చాలా ఉంటాయి. దాంట్లో ఏమి మ్యాథ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ పేరు వదిలేయండి. ఇప్పుడు మనం డిఫరెన్స్ మాట్లాడుకుందాం. మ్యాథ్స్కి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి డిఫరెన్స్ ఏమరా అంటే, మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ అనమాట. ఇది దేని మీద బేస్ చేసుకుంటుంది అంటే కాన్సెప్ట్, ఫార్ములాస్, ప్రూఫ్స్, ఆల్గారిథమ్స్, థియరమ్స్, ఫుల్ క్యాలిక్యులేషన్స్, ప్రొసీజర్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఫిజిక్స్లో ఏదైతే చదువుతాం మెటీరియల్ లిక్విడ్ ఎయిమ్ బ్లా 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 బ్లా, ఇట్లా మనము మ్యాథ్స్ అంతా కూడా ఒక కాన్సెప్ట్ పైన అదే పనిగా మనము బట్టిలాగా ఆ ఫార్ములా లేకపోతే ఇంకా సాల్వ్ చేసే అయ్యలేదు. దీంతో అట్లా కాదు, నువ్వు మైండ్తో నువ్వు ఆలోచించే విధానం బట్టి ఈ విధానం కాదు, సరే నెక్స్ట్ ఇంకో తరంగా ఆలోచిద్దాము అని చెప్పి నీ మైండ్తో ఉంటుంది. అలానే మ్యాథ్స్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం. మ్యాథ్స్కి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంచెప్పులు ఏం చేసాము, ఒకటి ట్రైన్ ప్రాబ్లం యాప్టిట్యూడ్లో చూసినాము, తర్వాత నెంబర్ సిరీస్ వచ్చి రీజనింగ్లో చూసినాము. అలానే ఇప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లం చూద్దాం. మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఈ యాప్టిట్యూడ్కి రీజనింగ్కి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చెప్పినాడు, x + 24 = 19 ఇచ్చినాడప్ప. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని ఇచ్చినాడు. అయితే మనము ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x కనుక్కోవాలి. ఇది ఎగ్జాంపుల్. దీనికి రూల్స్ ఉంటాయి. ఈ ప్లస్ ఆపకపోతే మైనస్ అవుతుందని, ఇంటూ చేసి ఆపకపోతే డివైడెడ్ బై అవుతుందని చెప్పి ఇట్లా చాలా ప్రొసీజర్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు x + 24 = 19, మనకి x వాల్యూ కాదు, ఇదేమే +24 చేస్తూ ఉంది. ఈ +24 నాకు x కావాలంటే +24 నా పక్క పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, 90 - 24 అవుతుంది. అప్పుడు x = 90లో 20 పోతే అంత 70, 70లో 4 పోతే అంత 66, ఆన్సర్ అంత x వాల్యూ = 66. మళ్ళీ దీన్ని నిన్ను ప్రూవ్ చేయమంటారు, దీన్ని మ్యాథ్స్ ఇంక చెప్పే పనిలో ప్రూవ్ చేయమంటారు నిన్ను. ఓవరాల్గా మనం చూసినట్లయితే మ్యాథ్స్కి ఉన్న డిఫరెన్స్ ఇది. అలానే యాప్టిట్యూడ్కి ఉన్న డిఫరెన్స్ ఏమరా అంటే, మనం మ్యాథ్స్ ఉపయోగించి మైండ్తో ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తామని. అలానే రీజనింగ్ అంటే ఏమరా అంటే, లాజికల్గా థింక్ చేసి ఇచ్చిన ప్యాటర్న్ కానీ ఏదైనా స్టేట్మెంట్ని మనం రికగ్నైజ్ చేసి చెప్పేదాన్నే రీజనింగ్ అంటాము. అలానే యాప్టిట్యూడ్, మ్యాథ్స్ ఇవంతా కూడా ఏమరా అంటే ఒక ఫ్యామిలీ ఇస్తారా. బట్ మ్యాథ్స్కి ఉండే డిఫరెన్స్ వేరే, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వేరే. మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకుంటాం మనం. ఫస్ట్ యూకేజీ నుంచి ఎల్కేజీ నుంచి కూడా ఏమి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అని, డివిజన్స్ అని, క్వశ్చన్ రిమైండర్, దాంతో ఇంకా పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఆల్గారిథమ్స్. అలానే ఇంటర్లో చూసినట్లయితే ఇది ఆల్జిబ్రా అని, ట్రిగ్నామెట్రీ అని, సైన్ ఏ బై కాస్ ఏ అంటే, ట్యాన్ ఏ కాట్ ఏ అంటే ఫుల్ రఫ్గా అంటే మనకి ఒక ఫియర్ అనేది కలిగించినారు మ్యాథ్స్ అంటే. బట్ కానీ మన మ్యాథ్స్ మన రియల్ లైఫ్లో ప్రతిసారి మనం ఉపయోగిస్తాం. ఏదైనా చెప్పాలన్నా కానీ మ్యాథ్స్ ఉపయోగిస్తాం. బట్ కానీ మ్యాథ్స్ వేరే, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వేరే. ఎందుకంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తాము. అలానే ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మనం ఈ ఛానల్లో ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చెప్తున్నామంటే, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే, మనం వేరే కంట్రీకి వెళ్ళాలన్నా సరే, మెయిన్ మనకి పెట్టే టెస్ట్ ఏమరా అంటే ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫస్ట్ రౌండ్లోనే పెడతారు. ఎందుకంటే ఫస్ట్ నీ మినిమం కామన్ సెన్స్, నీకున్న నాలెడ్జ్తో నువ్వు ఆ ఎగ్జామ్ క్రాక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ మనం ముందుకు వేయగలుగుతాం అనమాట. మీకు ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫుల్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాము, ఎందుకు ఇంపార్టెంట్ అని తెలియాలంటే, లాస్ట్ వీడియోని మేము అవేర్నెస్, మా టీం అంతా కూడా మేము కలిసి ఒక అవేర్నెస్ వీడియో చేసాము. మీరు ఆ వీడియో వచ్చి చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అప్పుడు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనం ఈ ఛానల్లో అని చెప్పి అర్థమవుతుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీ కానీ నాన్ ఐటీ కంపెనీ కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ రౌండే వాళ్ళ ప్లేస్మెంట్ మనకి ఇచ్చే ముందే వాళ్ళు ఏం చేస్తారు, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రౌండ్ కండక్ట్ చేస్తారు అనమాట, రిటన్ టెస్ట్. మనం దాన్ని క్వాలిఫై అయిన తర్వాతే మనకి ఇంటర్వ్యూ కానీ, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ కానీ, ఫైనల్ రౌండ్ కానీ ఇలా ఉంటాయన్నమాట. దీంట్లో మెయిన్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినట్లయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దీంట్లో గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, గ్రూప్ 4 అని చెప్పి దీంట్లోనే చెక్ చేస్తారు. అలానే ఏపీపీఎస్సి, అలానే టీఎస్పీఎస్సి, అలానే నెక్స్ట్ మనమేమి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నిట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లోనే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఖచ్చితంగా ఆ క్వశ్చన్ లేదే అసలు ఆ రౌండ్ జరగదు, అసలు ఆ ఎగ్జామే జరగదు అసలు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ లేకన్నా. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేనే ఉన్నాను 4th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాను. అప్పట్లోనే మాకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, కానీ మాకు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ తెలియదు. బట్ కానీ ఎలా చేయాలి అని నేర్పించారు. మనం అలా నేర్చుకుంటేనే మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా ఫుల్ అర్థమవుతుంది. అంటే మనం అదొక సబ్జెక్ట్ లాగా తీసుకోకుండా అదొక ప్రాక్టికల్గా తీసుకోవాలి.
తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో లైక్ ఇప్పుడు గేట్ అని ఏది పీజీ ఎగ్జామ్స్ రాస్తుంటాం కదా, అప్పుడు ఈ మనకి యూజీ అయిపోతానే పీజీకి రాస్తున్నప్పుడు చెప్పి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గేట్ అని చెప్పి, అట్లా సియూఈటీ అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ అని చెప్పి దాంట్లోనే యాప్టిట్యూడ్ అడుగుతారు. అలానే మనం ఫారిన్ కంట్రీస్కి పోవాలంటే జిఆర్ఈ అని చెప్పి, జీమాట్ అని చెప్పి, ఇలా మనము ఏ సెక్టార్లో పోయినా కానీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇంపార్టెంట్. అలానే మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్స్, మెయిన్గా బ్యాంకింగ్ సెక్టార్స్ ఉపయోగించేది ఇదే అనమాట. అదే ఐబీపీఎస్ రౌండ్కి కానీ, ఎస్బీఐకి కానీ, అలాగే క్లర్క్ ఎగ్జామ్స్కి కానీ ప్రతి రౌండ్లోనే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. కాబట్టి ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మనం బట్టి పట్టుకున్నా రియల్గా ప్రాక్టికల్గా మైండ్తో ఉపయోగించి క్యాలిక్యులేషన్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూసినట్లయితే మనకి ఈ డిఫరెన్స్ తెలుస్తుంది మ్యాథ్స్కి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి. తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాము, సింపుల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు వాళ్ళు ఏ క్వశ్చన్ అయినా ఇచ్చిన తర్వాత మనం ఆ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సింపుల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకుందాం. వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం సింపుల్గా క్రాక్ చేయగలుగుతాం. అది మనం బట్టి పట్టుకున్న తర్వాత మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఏం చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియో మీరు మీ వ్యూస్ కానీ, మీ కామెంట్స్ కానీ, మీ లైక్ చేసిన విధానం కూడా నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయింది. మీరు ఆ లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేసేదానికి నేను కూడా అంత ఎంతూజియాజంగా ప్రజెంట్ చేస్తాను అనమాట.